నమస్కారం అండి, నేను చిన్మయి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అండ్ దిస్ ఇస్ అ వెరీ వెరీ స్పెషల్ ఇంటర్వ్యూ. గర్ల్ ఫ్రెండ్ సినిమా టీమ్ ద డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ గారు, నమస్తే. నమస్తే అండి. ఈ ప్రోగ్రామ్కి మీరు వచ్చారు, మాకు చాలా 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 హ్యాపీ. ప్రొడ్యూసర్ పరంగా మేము చాలా ధన్యవాదములు వీఆర్ అంటే ఎక్స్ప్రెస్ చేస్తున్నాము. దీపావళి రోజు మిమ్మల్ని కలవడంలో చాలా ఆనందం అండి. అవునండి, థ్యాంక్ యూ అండి. అండ్ క్రష్మిక ద నేషనల్ క్రష్ అంటే ఇది చెప్పి చెప్పి మీకు బోర్ కొడుతుందేమో. నెక్స్ట్ లెవెల్ కొంచెం అప్ స్కేల్ చేయాలి. వీ హ్యావ్ టు సే సంథింగ్ ఎల్స్. ఇంటర్నేషనల్ ఇన్స్పిరేషన్ గా ఇంకా వీ హ్యావ్ టు గివ్ యూ అనదర్ న్యూ టైటిల్స్. ఐ థింక్ నిజంగా మీరు ఐ థింక్ ఇట్స్ అబౌట్ టైం కదా. ఇట్స్ అబౌట్ టైం బికాస్ ఫ్రమ్ ద మీ కెరియర్ బిగినింగ్ నుంచే ఐ థింక్ when I look at you as an actor, as a personality, చూస్తుంటే I feel that మీరు సైలెంట్గా చేస్తున్నటువంటి ఎన్నో విషయాలు I believe that girls can take an inspiration from you. దీక్షిత్ గారు, it's lovely to have you here and నిజంగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడంలో నాకు చాలా 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 హ్యాపీ. మీ ఫిల్మ్లో నేను కన్నడలో ఒక సాంగ్ పాడాను. ఫస్ట్ ఫిల్మ్ మీరే ఫస్ట్ పాటలు పాడారు. ఫస్ట్ ఫిల్మ్ అని నాకు తెలియదు. ఇట్స్ అ డెబ్యూ ఫిల్మ్. ఇట్ వాస్ మై డెబ్యూ ఫిల్మ్ అండ్ యు ఆర్ మై డెబ్యూ సింగర్ ఆల్సో. అండ్ సోల్ ఆఫ్ దియా నాకు చాలా ఇష్టమైన పాట. నాకు కూడా చాలా చాలా ఫేవరెట్ సాంగ్ అది. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు బీ ఇన్ దిస్ ప్లేస్ టు బీ ఇంటర్వ్యూయింగ్ యూ. మీరు ఆయన లేటెస్ట్ సినిమాలో కూడా పాట పాడారండి, ఏం జరుగుతుంది అని. వాట్ డిడ్ ఐ మిస్? అవునండి, మీ లేటెస్ట్ సినిమాలో కూడా నేను పాడాను. ఐ థింక్ మీకు ఫస్ట్ టైం పాడుతున్నాను రష్మిక గారు. ఏంటి, నాకు చాలా ఇష్టమైన సాంగ్ ఉంది. ఏంటి ఏంటి సారీ, ఇది బాగుంది. ఇంకో పాట కూడా ఉంది, ఓ కలలా కథలా, డియర్ కామ్రేడ్. అంటే నా డిస్కోగ్రఫీ నాకే గుర్తు లేక నాకు అసలు నాకు చాలా అంటే చాలా ఇష్టం. అబ్బా, ఆ సాంగ్ ఎన్నిసార్లు విని ఉంటాను. బ్యూటిఫుల్. ఏంటి ఏంటి యా ఐమ్ సో సారీ. ఐ థింక్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇది చూస్తుంటే నెక్స్ట్ టైం క్రాస్. దీపావళి రోజు కాబట్టి మన ఫస్ట్ సెగ్మెంట్లో బర్స్టింగ్ మిత్స్, బికాస్ మిత్ బస్టింగ్ కాదు, బర్స్టింగ్, అర్థమైందండి? ఓకే, దిస్ ఇస్ వీఆర్ డూయింగ్ వర్డ్ ప్లే అనమాట విత్ బర్స్టింగ్ క్రాకర్స్. ఐమ్ ఓవర్ ఎక్స్ప్లెయినింగ్ అండ్ హ్యావింగ్ దిస్ టు రూయిన్ దిస్ ఆల్సో. ఎడిట్ చేసుకుంటాంలే, డోంట్ వరీ. All right, so the first question, director garu, girlfriend is a feel good rom-com entertainer. Avuna kada? they don't know what is coming. ఇది ఎలా చెప్పాలి అంటే, ఇట్ ఈస్ అంటే మేము ఆనెస్ట్గానే ప్రతి టీజర్లో కానీ ప్రతి ప్రోమోలో కానీ మన సినిమా మూడ్ ఏంటని క్లియర్గా చెప్తున్నాం. ఆ మూడేమో స్వీట్ క్యూట్ రామ్ కామ్ అయితే కాదు. సో ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంటెన్స్ రిలేషన్షిప్ డ్రామా. సో అండ్ ఇట్ చాలా ఒక ఇంటెన్స్ ఇమోషనల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమాగా రేపు థియేటర్స్లో ఉంటుంది అని నేను నమ్ముతున్నాను. సో రామ్ కామ్ అయితే కాదు, స్వీట్ అయితే కాదు, బట్ వెరీ రియల్. ప్రతి ఒక్కరు రిలేట్ చేయగలిగే కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి సినిమాలో. చాలా రియల్గా రూటెడ్గా ఉంటుంది. అండ్ సినిమా చూసి ఆ క్యారెక్టర్స్ని, ఆ సిచ్యువేషన్స్ని కొన్ని రోజులు వాళ్ళతో పాటు ఇంటికి తీసుకెళ్తారు, దాని గురించి ఆలోచిస్తారు అనే నమ్మకం ఉంది. సో ఆ టైప్ సినిమా. సో And I'd like to actually include it chala important story kuda to be told in this generation and in the generation of the relationships that we have today. It's a very important topic to be told, and not many people would be probably comfortable or open enough to talk about, but that's the exact reason why we have done this film. దీక్షిత్ గారు, సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఒక ఫెమినిస్ట్ ఫిల్మా? అసలు కాదా? see it as a thought provoking film. It's more of it gives you another perspective, I feel. And If you want to add something to it. యా, అంటే నాకు గుర్తుంది ఫస్ట్ టైం నేను రష్మికకి స్క్రిప్ట్ పంపించినప్పుడు తను స్క్రిప్ట్ చదివాక నాకు ఒకటి బ్యూటిఫుల్గా చెప్పింది. ఏంటంటే, ఐ వాంట్ టు డూ దిస్ ఫిల్మ్ యాజ్ అ బిగ్ హగ్ టు ఆల్ ద గర్ల్స్ అవుట్ దేర్ అనేది. అండ్ ఐ రిమెంబర్ టెల్లింగ్ హర్,
ఎండ్ ఆఫ్ ద డే నేను ఒక అబ్బాయిని. సో నేను ఈ సినిమా రాసిన పర్స్పెక్టివ్ ఏంటంటే, ఎస్ ఐ వాంట్ దిస్ ఫిల్మ్ టు బి అ బిగ్ హగ్ ఫర్ ఆల్ గర్ల్స్ అవుట్ దేర్, కానీ ఐఎమ్ మేకింగ్ ఇట్ ఫర్ మై బాయ్స్ అవుట్ దేర్. చాలాసార్లు నా ఫస్ట్ సినిమాకి ఈ సినిమాకి తేడా ఏంటంటే, మై ఫస్ట్ ఫిల్మ్ వాజ్ అబౌట్ 2 people. ఒకరికి ఒకరు కరెక్ట్ అనే వాళ్ళు ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుందో ఆ సినిమా. దానికి స్పిరిచువల్ సీక్వెల్గా తీయాలని ఏం లేదు, సంబంధమే లేదు. కానీ ఈ సినిమా తీస్తుంటే నేను ఒకటి ఏం రియలైజ్ అయ్యానంటే, ఈ సినిమా ఇట్స్ అబౌట్ ఒకరికొకరు అసలు కరెక్ట్ కాదనే వాళ్ళు కలిస్తే ఎలా ఉంటుందో, ఆ డిఫరెన్సెస్ని వాళ్ళు సార్ట్ అవుట్ చేయగలుగుతారా చేయలేరా, దాని గురించిన సినిమా. ఇన్కంపాటబిలిటీ గురించిన సినిమా. ది నేచర్ ఆఫ్ ఇన్కంపాటబిలిటీ, క్యాన్ ఇట్ బి ఓవర్కమ్ అనే సినిమా. అండ్ ఏంటంటే, అమ్మాయిలు యూజువలీ వాళ్ళకి ఎర్లీ టీన్స్లోనే ఫిజికల్ చేంజెస్, డ్రాస్టిక్ ఫిజికల్ చేంజెస్ వాళ్ళు చూస్తారు. దాన్ని డీల్ చేయడం వల్ల చాలా త్వరగా వాళ్ళకి ఒక ఇమోషనల్ మెంటల్ మెచ్యూరిటీ వచ్చేస్తుంది. కానీ మా అబ్బాయిలకి కొంచెం టైం పడుతుంది. ఆ ఇమోషనల్ అండ్ మెంటల్ మెచ్యూరిటీని మ్యాచ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో ఐ సీ దిస్ ఫిల్మ్ యాజ్ మై అఫెక్షనేట్ లవ్ లెటర్ టు ది బాయ్స్ అవుట్ దేర్, సేయింగ్ గైస్, సమ్ టైమ్స్ మనం రిలేషన్షిప్లో ఆ ఏజ్లో ఉన్నప్పుడు మనకి ఎదుటి వాళ్ళ పర్స్పెక్టివ్ అర్థం కాదు. సో మేబీ ఇలా ప్రెజెంట్ చేస్తే మనకు అర్థం అవుతుందో ఏమో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో తీసిన సినిమా. సో ఫర్ మీ ఇట్ ఈస్ యాజ్ ఇంపార్టెంట్ దట్ వాట్ ద బాయ్స్ టేక్ అవే ఫ్రమ్ దిస్ ఫిల్మ్ ఇస్ యాజ్ ఇంపార్టెంట్ as వాట్ ద గర్ల్స్ టేక్ అవే ఫ్రమ్ దిస్ ఫిల్మ్. సో ఫెమినిస్ట్ సినిమానా కాదా, ఐ డోంట్ నో అబౌట్ దీస్ లేబుల్స్, బట్ ఇట్ ఈస్ మేడ్ ఫర్ బోత్ జెండర్స్ ఫర్ షూర్. సో యాక్చువల్లీ నెక్స్ట్ నేను అడగాలనుకున్నాను, ఇస్ దిస్ మూవీ ఆల్సో మెంట్ ఓన్లీ ఫర్ గర్ల్స్ అని? యూ హ్యావ్ ఆల్రెడీ ఆన్సర్డ్ దట్ క్వశ్చన్. సో ఇట్స్ నాట్. ఇట్స్ డెఫినెట్లీ నాట్. ఇట్స్ మెంట్ వెరీ మచ్ ఫర్ బాయ్స్ as much as girls. ఐ థింక్ బెస్ట్ కేస్ సినారియో ఏంటంటే, ఆ అమ్మాయిలు వాళ్ళ నాన్నతో, వాళ్ళ అన్నయ్యతో, వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో, హస్బెండ్స్తో ఈ సినిమా వచ్చి చూస్తే పర్ఫెక్ట్. ఐ థింక్ మీ లైఫ్లో అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఈ సినిమా చూడండి, అమ్మాయిలు మీ లైఫ్లో అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి సినిమా చూడండి. సో ఇద్దరు కలిసి చూస్తే బాగుంటుంది ఈ సినిమా. So is it like, so the entire family can see it? Would you say that? Oh, definitely. Yeah. I think it's very relatable to every age group. And I agree with Rahul when he says that first time I felt like it was a hug for all the women, but at the same time I felt like ఇదైతే అందరి లైఫ్లో జరిగింది, ఏదో ఒక పాయింట్, ఏదో ఒక డిగ్రీలో అందరి లైఫ్లో జరిగింది, అబ్బాయిలు ఆల్సో అండ్ అమ్మాయిలు కూడా. సో ఇట్స్ సో ఫ్యాసినేటింగ్, ఎందుకంటే రాహుల్ బీయింగ్ అ మ్యాన్, he has understood emotions in a way where sometimes even I will probably not be able to write about, so I'm like, how have you done this ani prati sari adugutunde, but it is very fascinating, and I think when tomorrow people watch it vallu kuda ardhamaitadi, endukante chala many emotions you can't really speak of it, you can't really explain it, adu only chudali, feel avali, inka you will have to get through it. So it's those emotions. It was interesting. One of the beautiful things that happened was, ఇది నేను మా ఎడిటర్ని ఒకసారి అడిగి ఇది పెట్టుకోవచ్చా అని అడిగి పెట్టుకుందాం, లేదంటే ఎడిట్ చేసేద్దాం, కానీ మా ఎడిటర్ చోటాకి ప్రసాద్ ఇస్ ది ఎడిటర్ ఆఫ్ ది ఫిల్మ్. నా 3 సినిమాలు ఆయనే ఎడిట్ చేశారు. సో ప్రతి సీన్, ప్రతి షాట్ ఒక 1000 సార్లు చూసుంటాం ఎడిట్లో. కానీ ఫస్ట్ టైం మేము మా కోసం ఒక స్క్రీనింగ్ వేసుకున్నాం, రామానాయుడు స్టూడియోస్ ప్రివ్యూ థియేటర్లో ఒక స్క్రీనింగ్ వేసుకున్నాం. సో ఫస్ట్ టైం ఆయన సినిమా RR సౌండ్ ఎఫెక్ట్స్తో ఒక ఫ్లోలో చూశారు. ఇన్నిసార్లు ప్రతి సీన్ చూసిన మనిషి స్క్రీనింగ్ అయిపోయాక నాతో మాట్లాడుకుంటా సైలెంట్గా వెళ్ళిపోయారు ఆయన. నేను ఏంటి మాట్లాడుకుంటా వెళ్ళిపోయారు ఏంటని అనుకున్నా. నాకు నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఈ సైడ్ ఆయనే ఫోన్ చేసి సినిమా చూసా అక్కడ నుంచి బయలుదేరాను. కార్ డ్రైవింగ్ చేస్తుంటే నాకు సినిమానే రన్ అవుతా ఉంది నా మైండ్లో. ఇంటికే వెళ్తున్నా, నా వైఫ్నే కలవబోతున్నా, కానీ ఎందుకో సడన్గా ఒక అర్జ్ నాకు. అప్పటికప్పుడు కార్ పక్కన పెట్టేసి రోడ్లో కార్ ఆపేసి ఐ కాల్డ్ మై వైఫ్. ఐ కాల్డ్ హర్ ఇన్ సైడ్, ఐ లవ్ యూ బంగారం, యూ నో ఐ లవ్ యూ నో. అండ్ ఈ టోల్డ్ మీ, నేను మంచి హస్బెండ్నే, కానీ ఎందుకో మన సినిమా చూసి నాకు ఇంకేమైనా అవకాశం ఉంటే ఇంకా బెటర్ హస్బెండ్ అవ్వాలని అనిపించింది. ఇంతకన్నా మన సినిమా గురించి నేను ఏం చెప్పనని చెప్పి ఫోన్ పెట్టేశారు. Like, that's so beautiful. I mean, I think that's the film it is. The next question is,
ఈ ఫిల్మ్ అర్జున్ రెడ్డి ఫిల్మ్కి ఫీమేల్ వర్షనా? నో నాట్ ఎట్ ఆల్. యా Not at all. నిజం ఏంటంటే ఇది అర్జున్ రెడ్డి సినిమా వచ్చిన ఎన్నో ఇయర్స్ ముందు నీకు తెలుసు, సారీ అండి మీకు తెలుసు, అంటే ఎంతైనా మన ఇంటర్వ్యూర్ కదా, నా వైఫ్ కాదు ఇప్పుడు, బట్ సో యా ఇట్స్ యాక్చువల్లీ నాతో ట్రావెల్ అవుతున్నటువంటి ఆ టైం కన్నా ఎక్కువ యూ హ్యావ్ ట్రావెల్డ్ విత్ ద స్టోరీ. యు ఆర్ బేసిక్లీ మ్యారీడ్ టు ద స్టోరీ బిఫోర్ మీ, రైట్? యా, ఇలాంటివి ఉంటాయి. Oh, I love the dynamics that's happening. Please keep this, okay? ఆల్ రైట్, దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్. ఎందుకంటే నా ట్విట్టర్ టైమ్ లైన్లో కూడా వస్తుంది కాబట్టి. గర్ల్ ఫ్రెండ్ సినిమా యాక్చువల్లీ రాసింది చిన్మయి, డైరెక్టెడ్ బై రాహుల్ రవీంద్రన్. Oh, damn. It's true. Is it true? Definitely not. I can't write. Just need to clarify. యాక్చువల్లీ ఎవరో ఒకరు No, that టీజర్ ని thought చాలా really came to my mind also. When I was reading the script, I thought, because what Rashmika said, a man can write something like this. I really thought, okay, is it he writing or is it you writing? Or not writing, but at least, you know, Yeah, have that yeah. discussion No, if I can together. write so much, no, I would have won my first national award several years ago. But it's still not happening. Sir garu, he's won it anyway. So yeah. చిన్మయి రాసిందైతే కాదు. ఇన్ఫ్యాక్ట్ చిన్మయి నేను ఒక స్క్రీన్ ప్లే రాసిన తర్వాత నేను చదవమంటే ప్రెషర్ బాగా ఫీల్ అవుతుంది. వద్దు నువ్వు మళ్ళీ నేను స్క్రిప్ట్ చదివితే నన్ను ఒపీనియన్ అడుగుతావు, నీకు ఇది నచ్చిందా అది నచ్చిందా అంటావు, నా వల్ల ఆ ప్రెషర్ నేను తట్టుకోలేను, నీ ఏ స్క్రిప్ట్ అయినా బాగుండాలని నేను కోరుకుంటా, అంతకుమించి నాకు వద్దంటది. లైక్ వద్దు పర్లేదులే నువ్వు చదువు అని చెప్పి నేను ఫోర్స్ చేసి, కాదు స్క్రిప్ట్ చేతిలో ఇచ్చేసి he'll be watching like this. Can I read in peace? Okay, ఇప్పుడు then he'll be like, అప్పుడు you were twitching your eyelash was fluttering. అంటే ఇక్కడ ఒక one small muscle was moving. అప్పుడు నీకు ఇలా అనిపించిందా అలా అనిపించిందా? అయ్యో నాకు అంత అనిపించట్లేదు. If twitching is happening it is because I don't know. So I'm like so much pressure. అది ఎందుకు చెప్పు, ఇది నువ్వు అప్పుడు ఫేస్ ఎక్స్ప్రెషన్ మారింది ఎందుకు చెప్పు. I don't know dude, all of this is a little involuntary. So it's impossible for me. నేను ఇప్పుడు చెప్తున్నానండి, ఆయన స్క్రిప్ట్ రాస్తే ఒక స్టోరీ నాతో డిస్కషన్ పెట్టొద్దు అంట. ఎందుకంటే ఆ ప్రెషర్ నేను తట్టుకోలేను, అస్సలు తట్టుకోలేను. ఇట్స్ నాట్ పాసిబుల్ ఇన్ అవర్ హౌస్. సో ఆయన ఫిల్మ్ తీసిన తర్వాత ఐ విల్ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్. దానికి ఒక యావరేజ్ ఆడియన్స్గా ఏం రియాక్ట్ అవ్వాలో అన్నీ రియాక్ట్ అవుతా, ఏడవాలంటే ఏడుస్తా, కోప్పడాలంటే కోపడతా. మధ్యలో ఈయన కాబట్టి నెపోటిజం, నేను ఈయన ఫిల్మ్స్లో పాడతా కూడా. So nevertheless, just clarify, I have nothing to do with his work and I don't ask him also. So that's how it works. మీ ఇద్దరికి ఏమనిపిస్తుంది ఈ సినిమా? చిన్మయికి నచ్చుతుంది అంటారా? ఇంకా చూడలేదు తను. సో యా, I think you will love it. Abdiya? Yeah. I think you'll have opinions on it. ఓహో As in, like you'll like it, but you'll have opinions on it, is what I think. నైస్. అంటే ఒపీనియన్స్ నాకు చాలా ఎక్కువ ఉంటాయి జనరల్లీ. ఒపీనియన్స్ కి No, తక్కువ no, లేదు. in a good way, you know. I think a lot of people are going to walk away with a lot of opinions in their mind, which is also a great మనకు అదే thing. కావాలి. అదే కావాలి. నిజంగా మనం తీస్తున్నప్పుడు కూడా ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం, ఈ సినిమా చూసి మాట్లాడుకోవాలి, ఇంటికి వెళ్తుండగా కార్లో బైక్లో మాట్లాడుకోవాలి, డిస్కస్ చేయాలి, డిబేట్ చేయాలి అనేది అనుకున్నాం. సో దట్ హ్యాపెన్స్ ఫెంటాస్టిక్. బట్ చిన్మయి యాక్చువల్లీ చెప్తుంది కదా, నాకు చాలా ఒపీనియన్స్ ఉంటాయి ఇప్పుడు ప్రతిదాని మీద అని. సినిమా పరంగా చూసుకుంటే చాలా బేసిక్ ఆడియన్స్. నాకు డిస్నీ సినిమాలే చూడాలి, టెన్షన్ వద్దు నాకు సినిమాలో. I can't take tension even in a Exactly Cinderella like film. me. I like watching animated things. No brainer. అరే లవ్ స్టోరీలో ఇంటర్వెల్ పాయింట్ లో అరే ఇప్పుడు ఏంటి వాళ్ళు కలుస్తారా కలవరా నాకు చెప్పు, ఆ టైప్, అంత బేసిక్ ఆడియన్స్. సిండ్రెల్లా స్టోరీ అయ్యో ఇప్పుడు స్టెప్ మదర్ ఎలా చేసింది, ఇప్పుడు నెక్స్ట్ టైం అవుతుంది ఏమవుతుంది, బికాస్ ఇప్పుడు మార్చేస్తారా వేరేమైనా అవుతుందా. సో ఐ కాంట్ డీల్ విత్ ఎనీ ఆఫ్ దీస్ క్లిఫ్ హ్యాంగర్స్, నన్ ఆఫ్ దిస్. సో వెళ్ళి స్ట్రైట్ వికీపీడియాలో మొత్తం స్టోరీ చదివేసి తర్వాత peaceful గా చూస్తాం. ఏంటి లవ్ స్టోరీలకి, సో ఆ టైప్ ఆడియన్స్. very probably below average, because even everybody else will be like okay I'd like to see the ante film lo unnatuvanti suspense gaani whatever the director wants you to feel avanni feel avutaru kaani nenu I don't want all of that. I want to do everything beforehand and that takes us to yes
కాదు తిను ఇలా టెన్షన్ తట్టుకోదు సస్పెన్స్ తిన వల్ల కాదని చెప్పి మేము డేట్ చేస్తున్న టైంలో ఇంకా పెళ్లి కాలేదు అప్పుడు నేను ఒకసారి ప్లాన్ చేసి ఏం చేశానంటే హారర్ సినిమాకి తీసుకెళ్ళా ఓకే తిను తట్టుకోలేక నన్నే కదా కౌగిలించుకుంటుందని చెప్పి నేను హారర్ సినిమా తీసుకెళ్ళా అండ్ ఆ థియేటర్ లో వెళ్ళానంటే కపుల్ సీట్స్ ఉంటాయి అన్నమాట సో మధ్యలో హ్యాండ్ రెస్ట్ కూడా ఇవన్నీ ఉంటుంది చెప్పావంటే మా అమ్మ ఇంకా స్టార్ట్ చేసి పెళ్ళి అయిపోయింది కదా ఇప్పుడు పర్లేదులే సో అప్పుడు తీసుకెళ్ళా కట్ చేస్తే ఏమైంది తెలుసా ప్రతిసారి స్క్రీన్ మీద ఒక జంప్ స్కేర్ వచ్చినప్పుడు కౌగిలించుకోవడం కాదు ఇలా బయటికి వచ్చి అమ్మా I became that horror for him. He didn't ask for that. Oh my god. You became Vikram for a while. Oh my god. Epic. Yes. Cool. ఫ్యాక్ట్ ఆర్ స్టీరియోటైప్. సో ఇప్పుడు మేము కొన్ని ప్రశ్నలు ఉన్నాయండి ఆల్సో కొలేటెడ్ బై అ టీమ్. సో మీ చేతుల్లో గన్స్ ఉన్నాయి, నా దగ్గర లేదు. సో మీరందరూ నన్ను షూట్ చేసి అయిపోవచ్చు. సో ఇన్ జనరల్ ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ ఎనీవే ఇప్పుడు నేను ఐ విల్ గివ్ యూ అ క్వశ్చన్, అది ఫ్యాక్టా స్టీరియోటైపా అని. యూ విల్ ఓన్లీ స్పీక్ విత్ యువర్ గన్స్. సో అది స్టీరియోటైప్ అని మాకు అనిపిస్తే మేము షూట్ చేయాలి. అవునండి. స్టీరియోటైప్ కాదు ఇది ఫ్యాక్టే అని అనిపిస్తే ఏం చేయాలి? మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే. ఐడ్ లైక్ దీక్షిత్ గారు ఆల్సో టు. నన్ను వదిలేండి. ఆల్రెడీ be like you have come and stuck with her. But anyway, ఇప్పుడు వార్మ్ అప్ దీక్షిత్ గారు warm up అవుతుంది. I'll start with you. First love is the purest. Fact or stereotype? Amma, mummy. First love is what? Is it the purest? Oh, okay. I mean, it's not a question, statement armata. Okay. First love is the purest. అంటే ఇప్పుడు నడుస్తున్నది ఎన్నోది లవ్ అరే ఊరికే అడుగుతున్నా. I disagree with this. But I completely agree. First love ఎన్నిసార్లు లవ్ లో పడినా లవ్ ఇస్ ప్యూర్ అంటే ప్యూర్ and all that makes you remember things, but it's not the purest one. That nostalgia is pure. Yeah, nostalgia is pure because The last one you're was coming the to the purest. age. The last one is the purest. I like that. Yeah. Nice. ఈ తర్వాత నేను మీకు ఒక ప్రశ్న అడుగుతా అబౌట్ లవ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ద లాస్ట్ వన్ బీయింగ్ ద ప్యూరెస్ట్ అండ్ ఆల్ దట్. ఇట్స్ కమింగ్ ఫర్ యూ. ఇట్స్ కమింగ్. All the cringe questions I keep so that everybody can titify me in the comments. But anyway, men are logical and women are emotional in relationships. రాహుల్ గారు, నేనా రష్మిక మీరు చెప్పండి దేనికండి ఇది? అంటే స్టీరియోటైప్ స్టీరియోటైప్ పర్సన్ బట్టి కొందరు లాజికల్ ఉంటారు, కొందరు ఇమోషనల్ ఉంటారు. అది మెన్ విమెన్ కాదు. ఐవ్ సీన్ సో మెనీ విమెన్ హు ఆర్ ప్యూర్లీ ప్రాక్టికల్ అండ్ లాజికల్. ఐవ్ సీన్ సో మెనీ మెన్ హు ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇమోషనల్. ఐ థింక్ వాళ్ళ పెరిగిన సర్కమ్స్టాన్సెస్ బట్టి, వాళ్ళ పెంపకం బట్టి, ఐ థింక్ దోస్ థింగ్స్. ఐ డోంట్ థింక్ ఇట్ హస్ ఎనీథింగ్ టు డూ విత్ జెండర్. రైట్. రష్మిక గారు, jealousy is equal to love. How? Yeah. Now is the time you take out the guns. Then you have to అది I don't understand సో that. ఇట్స్ ఆ స్టీరియోటైప్ ఉంటుంది కదా, జెలసీ అంటేనే ప్రేమ ఉందని. సో అది స్టీరియోటైపా ఫ్యాక్టా? యాక్చువల్లీ ఇట్స్ I don't It's a relate. part of love. It's not equal love. I think it's a little No, it's jealousy a- is good, ante- okay, but yeah, Isn't it's not all love? Like all love. Yeah, it's a part of love is one so part of- many things yeah. that you feel for one person. కరెక్ట్. It's like a mixture of God knows how many things. దీక్షిత్ గారు, బ్రేకప్ అయితే అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఫాస్ట్ గా మూవ్ ఆన్ అవుతారు. Again, a stereotype, and it's all depends on person to That is person. a very mean statement that people keep saying. Yeah, True that. I think it's we should. How? Why? How? How are they just saying, okay? ఎందుకంటే మనకు గడ్డం పెంచుకోలేము. Yeah. తాగితే ఇంట్లో పడుతుంది. దీని వల్ల సిగరెట్ తీసుకోలేము, ఇలా గడ్డం పెంచుకొని అట్లా. ఇన్ జనరల్ మోస్ట్ ఆఫ్ అస్ విల్ అంటే ఐస్ పఫీగా ఉంటాయేమో. సో మీరు సఫర్ అవుతున్నది బయట కనబడలేదు అంటే కరెక్ట్. అంటే అది ఒక ప్రదర్శన లేదు ఆ సఫరింగ్ లో. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఇప్పుడు ఏమైనా రాస్తారా? Yeah, I think women suffer more internally than men. I don't know if that is stereotypical, that statement that I've given, but I completely disagree with the fact that people say
men suffer more than women when a relationship is broken or whatever. That is not true. నౌ అమ్మాయిల కన్నా అబ్బాయిలు ఎక్కువ పొసెసివ్. దీక్షిత్ గారు మీరు చెప్పండి. గూగుల్ ఆయన్ని చూసి మిమ్మల్ని అడిగాను, చూసారా? Will you come again? Because you were seeing him, I was like, okay, question for him. అమ్మాయిల కన్నా అబ్బాయిలు ఎక్కువ పొసెసివ్. No, and I always believe it depends on person to person. మీరు ఎలా పెరిగారు, మీ సరౌండింగ్ ఎలా ఉంది, మీరు ఎవరిని చూసి ఏం, సో దట్ ఇట్ డిపెండ్స్. యూ కాంట్ జనరలైజ్ ఇట్. సో వుడ్ యూ బీ మోర్ పొసెసివ్ దెన్ యువర్ గర్ల్ ఫ్రెండ్? I don't know, I have to meet a girlfriend first for that. మీరు చూసారు కదా గర్ల్ ఫ్రెండ్. దీక్షిత్ గర్ల్ ఫ్రెండ్ లేకపోవడం ఏంటి అర్థం కాదు. My heart is breaking. I think he's విపర్యాసం. not telling us, but he has a girl. No, I don't. అరే మనం ముగ్గురం I would proudly say it. Why will I not say it? Hey, well done. Proud of you. మనం ముగ్గురం కలిసి సెట్ చేస్తుంది అంటే అడుగుతున్నాడా? ఎవరు ఇదే ఈ సొసైటీ ప్రెషర్ అని మాట్లాడుతున్నాం కదా. Pressure. We are the naughty uncle. అంటే అందరూ Get you married. ఒక్క సెకండ్ girlfriend లేదా ఉమ్మర్ అంకుల్ లా ఫీల్ అవుతున్నా. అంతేలే వయసు అయిపోయిందిలే. గర్ల్ ఫ్రెండ్ లేదా అని ప్రెషర్ పెడుతున్నారు. ఉంది అని చెప్పండి. ప్రెషర్ కోసం ఇప్పుడు ఓకే గర్ల్ ఫ్రెండ్ వెతకాలి ఇప్పుడు. No. No, గర్ల్ ఫ్రెండ్ లేదా అని ఉంది. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఇన్ మై కెరియర్ అని చెప్పొచ్చు. అయిపోయింది. సమయం రిలీజ్ అవుతుంది. అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువ బ్రేకప్స్ చేస్తారు. రాహుల్ గారు మీరు చెప్పండి. అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఎక్కువ బ్రేకప్ చేస్తారా? అవునండి. I think I'm going to agree with that. It's obviously ప్రతి కేస్కి అప్లికబుల్ కాదు, కానీ లైక్ ఐ సెడ్, ఇప్పుడు ఏ రిలేషన్షిప్ అయినా ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, హౌ ఎవర్ యూ లుక్ ఎట్ ఇట్, ది ఎండ్ ఆఫ్ ఎనీ రిలేషన్షిప్ ఇన్ అవర్ సొసైటీ ఇస్ మ్యారేజ్. అండ్ ఐ జనరలీ నోటీస్ దట్ girls face more pressure if the family doesn't accept. ఫ్యామిలీ ఆ అబ్బాయిని అక్సెప్ట్ చేసుకోకపోతే అమ్మాయిల మీద ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. సో దానివల్ల ఆ ప్రెషరు అంటే ఓ రేంజ్లో ప్రెషర్ పెడతారు. దానివల్ల అబ్బాయిలు ఏదో ఒక పాయింట్లో అప్పటికల్లా వాళ్ళ చదువు అయిపోయింది, చేతిలో ఒక ఉద్యోగం ఉంది అంటే కనుక వదిలేసి నా గర్ల్ ఫ్రెండ్నే పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళు బయటకు వదిలేసి రావచ్చు. ఇంకొంచెం ఆ ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం ఇచ్చి మన అమ్మాయిల్ని అంతే ధైర్యం ఇచ్చి పెంచరు. అన్ని హౌసెస్లో అని చెప్పట్లేదు, కానీ చాలా ఫ్యామిలీస్లో అంత ధైర్యం ఉంటుంది. అమ్మాయిలు కూడా చదువు పూర్తి చేసుకొని ఉంటారు, వాళ్ళకి జాబ్ ఉంటుంది. ఈ మధ్యనే లిటిల్ హార్ట్ సినిమా చూసాం. దిస్ బ్యూటిఫుల్ డైలాగ్ విత్ ద గర్ల్ సేస్ మనకి అంటే మనం డిసైడ్ చేసేది అదేదే అంటది. సో అలాంటి అమ్మాయిలు కూడా ఉంటారు. కానీ నేను చూసింది అయితే వాళ్ళ మీద ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల, వాళ్ళు ఆల్మోస్ట్ కొంచెం హ్యాండ్స్ టైడ్ ఉండడం వల్ల తప్పక వేరే దారి లేక ఇంట్లో చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. సో ఇన్ అ వియర్డ్ బ్యాక్ హ్యాండెడ్ వే ఇట్స్ ట్రూ, నాట్ ఫర్ ద రీజన్ దట్ మోస్ట్ పీపుల్ థింక్ దట్ స్టీరియోటైప్ ఇస్ ట్రూ. సో యా, అండ్ ఇంకోటి చెప్తానండి, అగైన్ దిస్ గోస్ ఇన్ టు స్టీరియోటైప్ టెరిటరీ. ఐ డెఫినెట్లీ అగ్రీ. నేను ఒకటి ఎప్పుడు చూసా, అమ్మాయిలు ఒక ప్రెషర్ వల్ల కొన్నిసార్లు బ్రేకప్ చేసుకోలేకపోతారు. అంటే ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటనేది. అబ్బాయిలకి ఏంటంటే ఈ డ్రామా వద్దని చాలాసార్లు వాళ్ళకి అసలు కంప్లీట్లీ చెక్అవుట్ అయి ఉంటారు ఆ రిలేషన్షిప్లో నుంచి. అసలు ప్రేమే బ్యాలెన్స్ ఉండదు, ఇంకా బాకీ ఉండదు, కానీ బ్రేకప్ చెప్పలేరు. అది ఎందుకో నాకు తెలియదు. అబ్బాయిలకు ఆ ప్రాబ్లం అంటే అందరు కాదు, కానీ అబ్బాయిలకు ఆ ప్రాబ్లం అయితే ఉంటుంది కొన్నిసార్లు. దీక్షిత్ గారు బ్రేకప్ చెప్పలేరు. అమ్మాయి చెప్పేదాకా వెయిట్ చేస్తారు, కానీ అమ్మాయి వచ్చి చెప్పిందంటే నా ఫస్ట్ రిలేషన్షిప్ కూడా నేను చెక్అవుట్ అయిపోయా, ఆ అమ్మాయి కూడా చెక్అవుట్ అయిపోయింది. మా ఇద్దరికి అర్థమవుతుంది, ఓకే, కానీ నేను బ్రేకప్ చెప్పలేకపోయా. సో ఐఎమ్ లైక్ ఓకే, యాజ్ లాంగ్ యాజ్ షీ డజంట్ బ్రేకప్ విత్ మీ ఐఎమ్ హర్ బాయ్ ఫ్రెండ్ అంతే. సో ఫైనలీ ఆ అమ్మాయి వచ్చి చెప్పింది. నేను ఇప్పుడు ఈ 2000s తర్వాత పుట్టిన అబ్బాయిలు దే విల్ సూన్ స్టార్ట్, యాక్చువల్లీ 25 years అయింది. సో దే హ్యావ్ రీచ్డ్ అన్ ఏజ్ వేర్ దే విల్ బీ ఇన్ రిలేషన్షిప్స్. వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ 80s 90sలో పుట్టిన అబ్బాయి గురించి ఒకటి చెప్తా. మేము చూసి పెరిగే సినిమాలు కానీ చదివే బుక్స్ కానీ మాకు ఫ్యామిలీలో చెప్పింది కానీ ఏంటంటే, ఒక అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్న తర్వాత
నువ్వు బ్రేకప్ చేసావంటే నువ్వు వుమనైజర్, నువ్వు చెడ్డోడు, నువ్వు వరస్ట్ క్యారెక్టరు, ఇలాంటివి చెప్పి మా అమ్మలు మాకు ఇలాంటివి చెప్పి పెంచుతారు. అంటే అప్పట్లో లిటరలీ సినిమాల్లో కూడా ఎలా ఉందంటే పంచాయతీలో నువ్వు అమ్మాయిని లవ్ చేసావా, అవునండి చేశాను, అయితే ఇంకా వాళ్ళకి పెళ్లి చేయాల్సిందే, ఆ టైప్ ఉంటుంది. సో ఎక్కడో అరే ఒక అమ్మాయితో లవ్లో ఉన్న తర్వాత రిలేషన్షిప్ కమిట్ అయిపోయిన తర్వాత మనం బ్రేకప్ చేస్తే మనం చెడ్డోళ్ళం రా అనే ఒక ప్రెషర్ ఎక్కడో మెంటలీ ఉంటుంది 80s 90s బాయ్స్కి. ఇప్పుడున్న జనరేషన్కి ఎలా ఉంటుందో నాకు తెలియదు. పీపుల్ థింక్ దట్ దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. ఆఫ్టర్ అ పాయింట్ ఇట్ విల్ బి లైక్ దిస్ ఓన్లీ, సో దిస్ ఇస్ హౌ ఇట్స్ గోనా బి. అలా కన్క్లూజన్ వచ్చేస్తారు. ఇనిషియల్లీ ఎక్సైటింగ్ గా ఉంటుంది, ఆ తర్వాత హనీమూన్ పీరియడ్ అయిన తర్వాత ఇది ఇలాగే ఉంటుంది అని ఫిక్స్ అయిపోతారు. సో ప్రాబ్లీ దట్ ఈస్ ఆల్సో రీజన్. ఇంట్రెస్టింగ్. అంటే మీ But looking at you both, I feel like that honeymoon phase has never ended. అప్పుడప్పుడు రాహుల్ నాకు చెప్తుంటారు, అంతే అయిపోయింది చిన్మయి, నీకు హనీమూన్ ఫేజ్ అయిపోయింది, అంతే యువర్ బోర్డ్ ఆఫ్ మీ అంటాడు. కాబట్టి చెప్తా. I just created that chicken and I left it. ఓకే, అమ్మాయిలు ఓకే చెప్పేశాక అబ్బాయిలు ఎఫర్ట్స్ పెట్టడం ఆపేస్తారు. మీరు చెప్పండి. అబ్బాయిలు అడగకుండా అమ్మాయిని అడిగింది, నువ్వే చెప్పమ్మా. అబ్బాయిలు అంటే అమ్మాయిలు ఓకే చెప్పేశాక అబ్బాయిలు ఎఫర్ట్స్ పెట్టడం ఆపేస్తారు. స్టీరియోటైప్ ఆఫ్ ఫ్యాక్టా? Depends on which stage of relationship kada. Ante I feel like once they're married or I got into trouble for saying something like this in an interview. I always said that women or men can change for each other if they truly want to. And if they love each other enough, the change will happen. It's not like one has to change another, but they'll just merge to become one person, right, where no more does it feel like an effort. Right. So it purely depends on the stage. So naakaithe idi life lo ఏ stage lo unnaru, relationships lo ఏ stage lo unnaru, dan paranga it depends అని నాకు అనిపిస్తుంది. ఎఫెక్ట్ పెట్టకపోతే ఏంటి, మనం లవ్ లాంగ్వేజ్ అంటారు కదా, మనం లవ్ ఎక్స్ప్రెస్ చేసే విధానం మారిపోతుంది. ఎగ్జాక్ట్లీ ద వే యు ఎక్స్ప్రెస్ ఇస్. నువ్వు చెప్పు, అంటే అప్పటి నుంచి ఇప్పుడు వరకు డు యు ఫీల్ లెస్ లవ్డ్ ఆర్ ఎనీథింగ్? లెస్ లవ్డ్? నో డెఫినెట్లీ నాట్. బతికిపోయారు బాబు. ఒక్క సెకండ్, అరే ఇంటర్వ్యూలో ఇలాంటి క్వశ్చన్ అడిగి మరి బుక్ అయిపోతామేమో భయపడ్డా. బట్ నో, సీ దేర్ యు గో. ఆల్మోస్ట్ ఆస్క్డ్ ఫర్ ఇట్. ఒకరిని ఒకరు కంట్రోల్ చేయడం లవ్వా? ఇస్ దట్ ఎ సైన్ ఆఫ్ లవ్? I'll do that. అసలు మోస్ట్ అన్హెల్దీ థింగ్. కంట్రోల్ చేయడం అనేది, ఐ థింక్ దట్స్ హౌ ద ఎండ్ స్టార్ట్స్. సస్టైనబుల్ కాదు ఏ రిలేషన్షిప్. దేన్నైనా సర్వైవ్ చేయవచ్చు, ఒక క్రైసిస్ని కూడా సర్వైవ్ చేయవచ్చు, కానీ అది స్టార్ట్ అయిందంటే మాత్రం ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వదు ఏ అంటే. ఎందుకంటే ఒక సైడ్ నుంచి ఎంత డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుందంటే అది ఎన్ని రోజులు తట్టుకుంటారు, ఏదో ఒక పాయింట్లో బస్ట్ అవుట్ అవుతుంది. అండ్ ఐ ఫీల్ లైక్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి అంటే ఎలా మాట్లాడాలో, ఏం వేసుకోవాలో, ఎవరితో మాట్లాడాలో, ఎక్కడ కనిపించాలో, రైట్, దీంట్లో స్టార్ట్ అవుతాయి. అండ్ ద ప్రాబ్లమ్ ఇస్ విమెన్ ఆల్సో అబ్బాయిలు చేస్తారు, అబ్బాయిలు కూడా అమ్మాయిలు చేస్తారు. దిస్ ఈస్ నో లైక్ విమెన్ డస్ ఇట్ ఓన్లీ ఫర్ మెన్ ఆర్ మెన్ ఓన్లీ డూ ఇట్ ఫర్ విమెన్. సో ఇట్స్ దోస్ థింగ్స్, అండ్ దోస్ థింగ్స్ బికమ్ టాక్సిక్ ఓవర్ time, long time. Yeah. Yes. Rashmika, I think she'll make a good girlfriend. You're single, no, right now? She'll make a good girlfriend. Such a mature girl. I am a good girlfriend. Yes. She's a very good girlfriend. Oh, okay. I didn't say anything. Well, the girlfriend. ఏమంటున్నారు మీరు? గర్ల్ గురించి మాట్లాడుతుంది మీరు. డైరెక్ట్ గా కొంచెం ఫిల్మ్ మీద ఫోకస్ చేయండి. మీరు ఫిల్మ్ చూడండి. Rashmika garu, how excited are you about this Deepavali? I am very, very excited about this Deepavali. ఎందుకంటే you're specifically asking about this Deepavali? ఎందుకంటే ఈ దీపావళి కొంచెం విజయోత్సవంగా మీరు సెలబ్రేట్ చేస్తారేమోనని. అన్ని దీపావళి అట్లనే ఉంటుందండి. ఓకే, జయ విజయీ భవ. రాహుల్ గారు, కన్సిడరింగ్
what a huge star Rashmika is. Did you feel burdened? I also believe it. Okay. No, what? You are a big star. Ante facial expressions. So, did you actually feel she is really one of the top stars in this country today? So, did you feel burdened working with somebody of her stature? ఒకటే విషయంలో ఒక ప్రెషర్ ఫీల్ అయ్యా. ఏంటంటే నాకు గుర్తుంది, రష్మిక మన సెట్కి అంటే ఫస్ట్ డే ఆఫ్ షూట్, గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ డే ఆఫ్ షూట్ అనిమల్ రిలీజ్ అయ్యి ఒక 7-8 డేస్లో తను మా సెట్కి వస్తుంది ఫస్ట్ టైం. సో ఒకటే సడన్గా ప్రెషర్ ఏం ఫీల్ అయ్యానంటే రోజుకి చూస్తున్నా 500 crores, 600 crores, 700 crores ఇట్లా వామ్మో. నాకేంటంటే అరే పుష్పనే హిందీలో కూడా హిట్ అయింది, సో ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్ అయిపోయింది. అనిమల్తో ఇప్పుడు జెన్యున్లీ అక్కడ బాలీవుడ్లో కూడా వెళ్ళి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టేసింది. సో నాకు ఒకటే డౌట్ ఏమి ఉండిందంటే, అరే ఇంత పెద్ద పాన్ ఇండియా హిట్ ఒకటి ఇచ్చేసి వస్తున్నప్పుడు నెక్స్ట్ సినిమా మనం మరీ ఇంత రియల్గా రూటెడ్గా రష్మికని ప్రెజెంట్ చేసేది కూడా ఒకలాగా అనుకున్నాం. ఇలాగే ఉండాలి, రియల్గా ఉండాలి. ఇలాంటి కాలేజ్కి వెళ్ళే ఒక అమ్మాయి, ఇలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక అమ్మాయి ఎక్కడికి వెళ్ళి షాపింగ్ చేస్తుందో అలాంటి డ్రెస్లే వెళ్ళి కొనుక్కోవాలి అన్నట్టు మన కాస్ట్యూమ్ డిజైనర్ శ్రావ్యతో కూడా డిస్కషన్స్ జరిగేది. సడన్గా ఈ అనిమల్ సినిమా రిలీజ్ అయ్యాక నాకు ఒక భయం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన తర్వాత ఈ అమ్మాయిని ఇలా ప్రెజెంట్ చేస్తే అండ్ ఈ సినిమా ఏస్థెటిక్ ఇలా ఉంటే మాకు తీయడం రాక ఇలా తీశారు అనే డౌట్ వచ్చేస్తుందా? లేదు, దిస్ ఇస్ క్లియర్లీ కాన్షియస్ క్రియేటివ్ చాయిస్. ఈ సినిమా రియల్గా రూటెడ్గా ఇలా తీశారని అర్థం చేసుకుంటారా అనే ఒక భయం స్టార్ట్ అయింది. ఇది మామూలు భయం కాదు. ఐ జెన్యున్లీ ఫెల్ దిస్ ప్రెషర్ అలాట్. సో అప్పుడు ఐ రిమెంబర్ శ్రావ్య ఆల్సో టెలింగ్ మీ, ఐ యూస్ టు టెల్ హర్, ఇలాంటి అమ్మాయిలు ఎలాంటి షాప్స్కి వెళ్తారు, పదా మన ఆ టైప్ షాప్స్కి వెళ్దాం, అక్కడే కొనుక్కుందాం అదే అంటే లైక్ ఒక పని చేద్దాం. ఫస్ట్ డే అప్పుడు కాస్ట్యూమ్ ట్రయల్స్ కూడా చేసుకోలేకపోయాం బికాస్ షీ వాస్ ట్రావెలింగ్ అరౌండ్ ద కంట్రీ ప్రమోటింగ్ యానిమల్. అండ్ దెన్ షీ కేమ్ స్ట్రైట్ టు అవర్ సెట్ ఫస్ట్ డే ఆఫ్ షూట్. దట్ మార్నింగ్ షీ ల్యాండెడ్, కేమ్ స్ట్రైట్ టు అవర్ సెట్. సో శ్రావ్య ఏం చెప్పిందంటే, మనము ఒక 2 డ్రెస్సులు కొంచెం ప్రాపర్ హీరోయిన్ టైప్ డ్రెస్ నేను రెడీ చేసి పెడతాను, రష్మిక రాగానే ఫస్ట్ ఈ డ్రెస్లు చూపిద్దాం, రియాక్షన్ చూసి తర్వాత నీకు ఎలాంటి డ్రెస్సెస్ కావాలో, రష్మికని ఈ సినిమాలో ఎలా ప్రజెంట్ చేయాలో ఆ డ్రెస్సెస్ చూపిద్దాం. ఎందుకంటే ఫస్ట్ డే షూట్నే వచ్చి ఈ మరీ ఇంత ప్లెయిన్ డ్రెస్సెస్ రష్మిక చూసి భయపడిపోతే, తన కాన్ఫిడెన్స్ పోతే, అరే వీళ్ళు నన్ను ఎలా ప్రజెంట్ చేస్తారనే కాన్ఫిడెన్స్ పోతే నీ పరిస్థితి ఏంటి అన్నది. సో ఆల్ దిస్ హ్యాపెన్. సో లైక్ అరే కరెక్టే కదా అదే అని చెప్పి నేను ఒక 2 డ్రెస్ అలా రెడీ చేసుకోలే అన్నా. ఫస్ట్ డే వచ్చింది. ఆ రోజు మార్నింగ్ క్యారవాన్లో నేను శ్రావ్య ఇద్దరు వెళ్ళాము. వెళ్ళి స్ట్రాటజిక్లీ మేము ఫస్ట్ ఆ 2 డ్రెస్సెస్ చూపించాము రష్మికకి. రష్మిక లుక్డ్ ఎట్ ఇట్ సైడ్, ఓకే దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ సీన్, ఓకే. And she said, Shravya, if you don't mind, I just want to discuss the scene with the director. Shravya left. She looked at me and she said, this character shouldn't be dressed like this, no. Sette kalede anindi. I was like, amma talli, నువ్వు అసలు జీనియస్ అమ్మని చెప్పి అప్పుడు థియేటర్ బయట మేము నార్మల్గా ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ని ఎలా ప్రజెంట్ చేయాలనుకున్నామో ఆ డ్రెస్సెస్లు అన్నీ తీపిచ్చాము. లైక్ దిస్ ఇస్ హౌ షీ షుడ్ లుక్ నో అంది. ఐ వాస్ లైక్, ఓకే, దిస్ గర్ల్ ఇస్ smart, she understands narrative, she understands character, she understands stories. Rashmika will tell you how good Deekshit is. You know, he's such a warm person, Deekshit aithe. Kani my conversation started, no? Kani intensity, kalluto intensity అండ్ ఆల్సో ఎమోషన్స్ లేయర్స్లో పెట్టి అది పోర్ట్రే చేసి మనము చాలాసార్లు యాక్టర్స్గా ఫీల్ అవుతాం, మనం క్యాప్చర్ చేస్తాం. కానీ ఆడియన్స్ అదే ఎమోషన్స్ ఫీల్ అవుతారా లేదా, డిస్కనెక్ట్ ఉంటుందా అని మనకు వరి ఉంటుంది. కానీ ఈయన అయితే ప్రతిసారి హీస్ ఫీలింగ్ సంథింగ్, ఇట్ ఈస్ లైక్ అ ట్రాన్స్పరెంట్ గ్లాస్, ఆడియన్స్ విల్ ఫీల్ ద సేమ్ థింగ్. And I was his first audience in terms of performance చేసేటప్పుడు. And I was like, this man is just making me feel his layers of emotions. Lovely. పార్ట్నర్షిప్ వీళ్ళిద్దరి మధ్యలో బాబా అసలు మనమే చెప్పుకోకూడదు కానీ జస్ట్
ఇట్స్ రేపు సినిమా అందరికీ నచ్చుతుందని నేను నమ్ముతున్నాను, గట్టిగా నమ్ముతున్నాను. బట్ సినిమా రేపు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు అదంతా జరగవచ్చు, కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఎమోషనల్ ఇంటెన్సిటీ ఏదైతే ఉందో ఇట్ బర్స్ట్స్ విత్ లైఫ్. అదైతే ఖచ్చితంగా బయటకు వచ్చి అందరు చెప్పారు, రష్మిక దీక్షిత్ ఇద్దరు చింపేశారంటారు. తిట్టుకుంటే నన్నే తిట్టుకుంటారు, బట్ వీళ్ళిద్దరు అయితే ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు కమ్ అవుట్ అండ్ సే మై గాడ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ అమేజింగ్ ఇన్ ద ఫిల్మ్. దట్ ఐఎమ్ సో కాన్ఫిడెంట్ ఆఫ్, బికాస్ అది నేను చూసేది ఒక ఆడియన్స్ గా చూసి చెప్తున్నా. వాట్ వాస్ ఇట్ లైక్ ఫర్ యూ వర్కింగ్ విత్ హర్? చెప్పు ఇప్పుడు రెడీ అవుతా. ఎంత బాగా చెప్పింది మా అమ్మాయి, నువ్వు కూడా బాగా చెప్పాలి. Put it in words the way she did, but yeah, I'll try it. But again, the artists there also comforted, and when I came to the sets and when I saw Rashmika for the first time, I really felt like stardom, adanni, I didn't feel any of that. 1% లేదు అంటే ఇలా ఎలా ఉంటది అమ్మాయి, నువ్వు సెట్ లో చూడాలి నువ్వు రష్మికని అసలు. నేను చూసా వచ్చావు కదా. I was doing 2-3 films at a time, but she was doing some 10 films at a time, I guess. And I didn't see her sleep. I think we all know this. And నాకు ఇంకా ఏమనిపించిందంటే ఏది, she doesn't eat anything. And sometimes she and her, she'll make everyone eat. She loves to feed everyone, and she doesn't eat, but so all this is there. And one thing shocked is somewhere we are shooting 2:00, that accident sequence, the very beginning accident sequence. We were shooting and it extended till 2:00, and she's talking to her trainer to come train her at 2:00 or 3:00 somewhat. I'm like mad or what? And she's saying no, I'll go work out and then I'll go to another set, not sleep. Another set. Yeah, I so remember that. She's that hard working. I like that. Okay, Hesham గురించి. So Hesham is actually also one of my favorite composers. So మీరు Hesham ఈ మూవీకి కంపోజ్ చేయాలని ఎందుకు అనుకున్నారు? హేషామ్ని నేను అప్రోచ్ చేసినప్పుడు ఇంకా హృదయం సినిమా రిలీజ్ కాలేదు. ఆ సినిమాలో నుంచి ఫస్ట్ సింగిల్ బయటికి వచ్చింది అనుకుంటా. ఇట్ హ్యాడింట్ ఎట్ గాన్ బిగ్ ఆర్ బికమ్ అ బిగ్ హిట్ ఆర్ ఎనీథింగ్ దట్. అట్ దట్ పాయింట్ ఐ హ్యాడ్ హర్డ్ వర్క్ ఫ్రమ్, ఆయన ఒక ప్రైవేట్ ఆల్బమ్ ఒకటి చేశారు, అంతకన్నా ముందు ఒక చిన్న సినిమా ఒకటి చేశారు. దాంట్లో ఏదో ఒక పర్టిక్యులర్ సాంగ్ విన్నప్పుడు అరే ఇదేదో బాగుంది అని అనిపించి మేము ఇట్లా కాంటాక్ట్ నెంబర్ తీసుకొని కొన్ని శాంపుల్స్ అడిగాము. ఆ శాంపుల్స్ అడిగి నేను వింటున్న టైంకి అరే బాగుంది, ఈయన మ్యూజిక్ బాగుంది అని అనుకుంటున్న టైంకి దర్శన మెల్లగా సడన్గా నేషన్ వైడ్ హిట్ అయిపోతుంది. దర్శన అనే ఆ సాంగ్ సడన్లీ సెన్సేషనల్ అయిపోతుంది. హృదయం సినిమా వచ్చింది, పెద్ద హిట్ అయింది, మ్యూజికలీ పెద్ద హిట్ అయింది. అండ్ ఐ రిమెంబర్ మేము అప్పుడు ఏదో ఒకటి మాట్లాడుకున్నారు అప్పుడు, వాట్ ఎవర్ అండ్ ఆల్ దాట్. కట్ చేస్తే మేము యాక్చువల్లీ గర్ల్ ఫ్రెండ్ తీయడం మొదలుపెట్టే జస్ట్ ముందు ఖుషి హాయ్ నాన్న కూడా రిలీజ్ అయిపోయి అన్ని పెద్ద మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ ఆల్బమ్స్ అన్ని హిట్. సో సడన్లీ వీ సైన్డ్ ఆల్మోస్ట్ అ న్యూ కమర్. అండ్ బై ద టైమ్ మేము సినిమా వర్క్ స్టార్ట్ చేశాక ఐ వాజ్ ఆల్రెడీ వర్కింగ్ విత్ వన్ ఆఫ్ ద హాటెస్ట్ మ్యూజికల్ టాలెంట్స్ ఇన్ ద సౌత్. సో ఇట్ వాస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. సో హీస్ అ గై విత్ సో మచ్ సోల్. హీస్ ఆల్మోస్ట్, ఆయనలో ప్యూరిటీ ఉంటుందండి. ఆయన ఆల్మోస్ట్ ఒక బేబీ లాగా, చాలా ఎమోషనల్, ఒక సోల్ ఉంటుంది. అండ్ ఐ థింక్ ఆ సోల్ ఎప్పటికీ ఇంటాక్ట్గా ఉండాలని నేను కోరుకుంటా. ఐ థింక్ ఆయన మ్యూజిక్లో ఉన్న ప్యూరిటీ, ఆ మ్యూజిక్లో ఉన్న మ్యాజిక్ అక్కడి నుంచే వస్తుంది. ఆ ప్యూరిటీ, ఆల్మోస్ట్ ఒక చిన్న పిల్లోడు మనస్తత్వం ఎప్పుడు హేషాంలో ఇంటాక్ట్గానే ఉండాలని నేను కోరుకుంటా. ఫైనలీ గర్ల్ ఫ్రెండ్ ఫిల్మ్ని థియేటర్స్లో ఎందుకు చూడాలి? ఒక ఇంటెన్స్, ఆనెస్ట్, ఇమోషనల్ ఎక్స్పీరియన్స్ కోసం చూడాలి. మన పార్ట్నర్స్ని మనం బెటర్గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నాను. మేమేం నీతులు చెప్పట్లేదు, ఏం లెక్చర్లు ఇవ్వట్లేదు, కానీ ఈ సినిమా చూసి ఒక ఇంకో పర్స్పెక్టివ్ దొరుకుతుంది కదా. దానివల్ల అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఐ థింక్ వీ కెన్ అండర్స్టాండ్ ఈచ్ అదర్ బెటర్ అని అనిపిస్తుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి ఎక్కడో చిన్న ఒక పాయింట్లో ఒక మ్యాసివ్ పర్సనల్ కనెక్ట్ ఉంటుందని నమ్ముతున్నాను. గీతా ఆర్ట్స్ లాంటి ఒక లెగసీ ప్రొడక్షన్ హౌస్ అండ్ ఈ కంట్రీలో ఉన్న సమ్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ వాళ్ళ బ్యానర్ కింద వచ్చింది. అండ్ ఇన్ సినిమా హిస్టరీ వాళ్ళ ఈ ప్రొడక్షన్ హౌస్ కానీ ద నేమ్ గీతా ఆర్ట్స్ క్యారీస్ సచ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ గ్రేట్నెస్ ఐ వుడ్ సే. సో ఇలాంటి ఒక ప్రొడక్షన్ హౌస్లో మీ ఫిల్మ్, ఎస్పెషలీ ద గర్ల్ ఫ్రెండ్, యువర్ స్క్రిప్ట్ and along with Dheeraj Muglineni Entertainment. So how has it been working with a legacy like this?
ఇంత ఇంటెన్స్ పర్సనల్ స్టోరీ, ఇంత ఇంటెన్స్ ఫిల్మ్, పర్సనల్ ఫిల్మ్ తీస్తున్నప్పుడు గీతా ఆర్ట్స్ లాంటి ఒక బ్యానర్, ధీరజ్ మొగిలిని ఎంటర్టైన్మెంట్ అండ్ గీతా ఆర్ట్స్ ఫ్రమ్ ద బిగినింగ్ దే బిన్ సో సపోర్టివ్ ఆఫ్ దిస్ స్టోరీ అండ్ ఈ స్టోరీ చెప్పాల్సిన స్టోరీ. నాకు అరవింద్ గారు ఎప్పుడు చెప్పేవారు ఈ స్టోరీ చెప్పాల్సిన స్టోరీ అని. అండ్ విద్య గారు అంటే ఫస్ట్ ఈ స్టోరీ చదివినప్పటి నుంచి ఐ థింక్ షీస్ బిన్ వన్ ఆఫ్ ద ఛాంపియన్స్ ఫర్ ది స్క్రిప్ట్ దట్ నో ఈ స్టోరీ తీయాల్సిన సినిమా అని విద్య గారు. అండ్ ధీరజ్ బ్రో నేను చెప్పినట్టు ఫస్టే చదివారు ఆయన కూడా వేరే సర్కమ్స్టాన్సెస్లో. రష్మిక దాకా ఈ స్క్రిప్ట్ని తీసుకెళ్ళింది, సడన్గా ఇలా సెటప్ చేసింది ధీరజ్ బ్రో. సో యా ఇట్స్ నాకు ఆ గ్రీడ్ పూర్తయింది. ఈ సినిమాని మనం ఒక పెద్ద ప్రొడ్యూసర్, ఇలాంటి ఒక మెయిన్ స్ట్రీమ్ ప్రొడ్యూసర్, ఒక ఫైనాన్షియల్ మైట్ ఉన్న ప్రొడ్యూసర్ త్రూ బయటికి తీసుకొస్తున్నప్పుడు దానికి ఒక రీచ్ ఎక్కువనే ఉంటుంది. సో దట్ వే వెరీ వెరీ హ్యాపీ. నా ఫిల్మోగ్రఫీ చూసేటప్పుడు ఐఎమ్ సో ప్రౌడ్ టు హ్యావ్ ద గర్ల్ ఫ్రెండ్ as one such, you know, and it's not generally that you're confident enough ki everyone will be able to deliver this film as such. Kani idi I know that Geeta Arts is there for the safe cushioning. I know Rahul is there who, you know, has these emotions and respect for people's emotions. So correct vidananga తీసుకుంటారు. And also I have a co-star who's like just pushing me to do my best. So inta rap unnappudu it encourages me to do a film like The Girlfriend. So for me, that's why I keep saying, emphasizing on the fact that The Girlfriend is a very important story to be told. And చూసేటప్పుడు చూసిన తర్వాత ఎండ్లో it's almost like you can also do this అన్నట్టు ఆ ఫీలింగ్ నాకు వచ్చింది. నేను చూసేటప్పుడు ఈరోజు కూడా నాకు అదే అనిపిస్తుంది. అండ్ నేను పర్ఫామ్ చేసేటప్పుడు కూడా అట్లనే అనిపించింది. సో దిస్ ఈస్ ద గర్ల్ ఫ్రెండ్ ఫర్ మీ. ఐ థింక్ ఆఫ్టర్ ద ఫస్ట్ ఆర్ సెకండ్ స్కెడ్యూల్ అనుకుంటా అల్లు అరవింద్ సార్ కాల్ చేశారు నాకు, నిన్ను కలవాలి అని చెప్పారు నాకు. నేను సర్కి వెళ్ళి అడిగాను, కలవాలంటున్నారు ఎందుకు, ఏమైంది అండ్ ఈజ్ లైక్ నో ఈ కైండ్ ఆఫ్ లైక్ వాట్ ఈ సా. ఫస్ట్ షెడ్యూల్ షూట్ చేసింది, కొన్ని ఎడిట్ చేసి పెట్టా అప్పుడే. సో ఆయన ఆ రషెస్ చూసి ఇస్ లైక్ ఆయన ఎక్స్పెక్ట్ చేయలే, who's this boy ఇంత బాగా చేశాడు అనేది. ఐ వాజ్ లిటిల్ లైక్ వై కలవాలంటున్నారు, ఇంకా ఎక్కువ షూటింగ్ వేరే అవ్వలేదు, కొంత కథలని విన్నాను నేను ముందు. ఐ థింక్ దే మెట్ హిమ్ అండ్ సెడ్ మాకు ఇంకా సినిమాలు చేయాలి. యా హీస్ ద ఓన్లీ ప్రొడ్యూసర్ టిల్ నౌ డ్యూరింగ్ ద షూట్ ఆఫ్ ద ఫిల్మ్ who gave me an advance for the next film. Wow. Hey, congratulations. So yeah, he's the only producer. See,